హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు టాపిక్ వచ్చేసి మధ్యతరగతి ఇల్లాలుగా రూ. 50తో మొదలుపెట్టి మీరు సంవత్సరానికి రూ. 21,840 అనేది ఈజీగా పొదుపు చేసుకోవచ్చు. అంటే రౌండ్ ఫిగర్ 22,000 అనేది మీరు ఈజీగా పొదుపు చేసుకోవచ్చండి. అది ఎలాగో కొన్ని టిప్స్తో నేనైతే మీకు షేర్ చేస్తాను. ఇది నేను ఫాలో అవుతున్నాను, అందుకు నేనైతే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఇలా మనీ సేవింగ్, అలాగే గోల్డ్ సేవింగ్ వీడియోస్ కానీ, సిల్వర్ సేవింగ్ వీడియోస్ కానీ నా ఛానల్లో ఉంటాయి. మీకు ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మీరు మనీ సేవ్ చేసుకోవాలి అంటే ప్రతిరోజు మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది ఒక బుక్లో అనేది మెయింటైన్ చేసుకోవాలండి. ఇంట్లో ఉండే లేడీస్కి అయితే మనకు కొన్ని అవసరాలకు మాత్రమే, అంటే మన ఖర్చులకు మాత్రమే అమౌంట్ ఇస్తుంటారు కదా. ఇంట్లో కొన్ని ఖర్చులకు, కూరగాయలకు కానీ, పాలకట మనకిచ్చే దాంట్లో నుంచి మనం ఇలా పొదుపు చేసుకోవాలి. ఇలా పొదుపు చేసుకునే డబ్బులతో మనకు సంవత్సరానికి ఒక అమౌంట్ వస్తుంది. అది ఎంతైనా కానండి. నేను ఇప్పుడు మీకు 50 రూపీస్‌తో సేవింగ్ మొదలుపెట్టాను. మీరు 10 రూపీస్‌తోనైనా సరే సేవింగ్ మొదలుపెట్టండి. మనము ఇంట్లోనే ఉంటూ ఆడవాళ్ళము సంపాదించట్లేదు, మీరు బయటికెళ్ళి జాబ్ చేయలేని పరిస్థితి అయినా కూడా మీరు మీకు వచ్చిన అమౌంట్‌తోనే మీరు ఈజీగా, అంటే మీకు ఇంట్లోకి ఇచ్చే అమౌంట్‌లో నుంచి మనం సేవింగ్ చేయడం మొదలుపెట్టాలి. మనం సంపాదించకపోవచ్చు, కానీ సేవింగ్ అయితే చేసేయగలం కదా. అది ఎలాగో నేను ఇప్పుడు ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను. మనం ఇంట్లోనే ఉంటూ కూడా కొన్ని ఖర్చులు తగ్గించుకోవాలండి. ఆ ఖర్చులు తగ్గించుకుంటూ కూడా మీరు నేను చెప్పిన అమౌంట్‌ని అయితే ఈజీగా సేవ్ చేయగలరు. లేదు అంటే మీరు ఇంత అమౌంట్ అఫోర్డ్ చేయలేరు అంటే 50, 60, 70, 80 వరకు మీరు 10 రూపీస్ నుంచి అయినా సేవింగ్ చేసుకోవచ్చు. ఇదొక ఐడియా అంతే. దీని నుంచి మీరు ఎంత సేవ్ చేస్తారో అది 1 ఇయర్‌కి ఒక అమౌంట్ అవుతుంది అంతే అండి. నేను చెప్పిన ప్రకారం అయితే మీకు 22,000 అయితే ఈజీగా వస్తుంది 1 ఇయర్‌కి. మీరు ఒక కిడ్డీ బ్యాంక్ లాంటిది, హుండీలు దొరుకుతాయి కదా మట్టివి, అవి తెచ్చుకోండి. అవైతే మీరు ఓపెన్ చేయడానికి వీలుగా ఉండనివైతే మనం వేస్తూ ఉంటాము. అలాగే ఒక నోట్‌బుక్‌లో మీరు మెన్షన్ చేసుకోండి. ప్రతిరోజు వేసినట్టుగా మీరు టిక్ చేసుకుంటూ ఉంటే మీకు ఈజీగా ఆ అమౌంటు వేస్తున్నట్టు ఉంటుంది. అలాగే మీకు ప్రతిరోజు మనం వేస్తూ ఉంటాం కానీ నెక్స్ట్ డే కూడా తప్పకుండా ఎలా అయినా సేవ్ చేసుకొని వెయ్యాలనేది మీకు కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రోజుకు సేవింగ్స్ 50 రూపీస్ అని చెప్పాను కదా. 50 రూపాయలతో ఏం సేవ్ చేస్తాము, 50 రూపాయలే కదా అని చాలామంది అనుకుంటుంటారు. కానీ అమౌంట్ ఎంత అనేది ఇంపార్టెంట్ కాదండి. మనం సేవింగ్ చేయాలనే ఆలోచన రావాలి. అలాగే సేవింగ్ చేసుకుంటూ ఉంటేనే మనకు శాలరీ ఇప్పుడు ఒక 50,000 వస్తుందనుకోండి ఇంట్లోకి, మీరు 40,000 ఖర్చులు పెట్టేస్తే 10,000 కూడా మిగిలించుకోకపోతే ఎట్టా? 50,000 ఖర్చు పెట్టేసుకున్నారనుకోండి, మీకు అసలుకు అమౌంటు సేవింగ్స్‌లోకి వేసుకోకుండా 50,000 ఇంట్లో ఖర్చులకే యూజ్ చేసేసుకుంటే మీరు ఎంత జీతం వచ్చి ఏం చేసుకుంటారో చెప్పండి. అలాగే మనకి ఇంట్లోకి ఇచ్చిన ఖర్చులతో మీకు 10,000 ఇస్తానా? 10,000 అయిపోతే ఎలా చెప్పండి నెలకు? అలా కాకుండా మీరు 10,000లో 9,000 సేవ్ చేసి నెలలో ఒక రూ. 1,000 మీరు సేవింగ్ చేసుకున్నా కూడా మీరు సంపాదిస్తున్నట్టే. మీరు ఆ సేవింగ్ చేయడానికి మీరు ఎన్ని తిప్పలు మీన్స్ ఏందంటే, మీరు ఆ రూ. 1,000 సేవింగ్ చేయడానికి ఎన్ని ఆలోచించుంటారు, ఎంత దగ్గర పొదుపులు కట్ చేసుకుంటూ, అంటే ప్రతి ఒక్క దాని దగ్గర కట్ చేసుకుంటూ వస్తేనే కదండీ మనకు రూ. 1,000 మిగిలేది. అలా మీరు మనకెంత వచ్చిందనేది కాదు, మనం ఎంత సేవింగ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అండి. జాబ్ చేసే వాళ్ళైనా కానీ మనకు శాలరీ ఎంత వచ్చినా కూడా దాన్ని మొత్తం అయిపోచేయకుండా మనకు ఒక 20% వరకైనా మనం సేవింగ్స్‌లలో పెట్టేసుకోవాలి. అలా అయితే మనకు ఫ్యూచర్‌లో బాగా ఉపయోగపడుతుంది. ఇక ఇదొచ్చేసి రోజుకి రూ. 50 అని చెప్పాను కదా సేవింగ్స్ అనేది. ఇలా మీరు ఒకటి రాసుకోండి. అందుకే ఒక బుక్ మెయింటైన్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇలా ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ అంటే ఒక నెలలో, నేను ఒక నెలకైతే రౌండ్ ఫిగర్ అయితే చెప్తున్నాను. డే 1 అంటే ఫస్ట్ రోజు వచ్చేసి రూ. 50 సేవింగ్స్‌లో వేసుకోండి. అలా మొత్తం ఫస్ట్ వీక్ మొత్తం వచ్చేసి 7 డేస్ వచ్చేసి 50, 50, 50 అట్లా వేసుకుంటూ ఉండండి. వేసుకునే మాత్రం ఇట్లా టిక్ చేసుకోండి. ఇలా ఫస్ట్ వీక్ వచ్చేసి మీరు రూ. 350 అనేది సేవ్ చేస్తారు. అంటే 7 రోజులకు రూ. 350 అయితే అవుతుందండి. అయితే సెకండ్ వీక్ వచ్చేసి ఇప్పుడు 50 వేసాం కదా, నెక్స్ట్ 60. అలాగే మొత్తం 7 డేస్ అయితే వేసుకోండి. ఈ అమౌంట్ వచ్చేసి 420 రూపీస్ అయితే అవుతుంది. ఇక థర్డ్ వీక్ వచ్చేసి 70 రూపీస్. అంటే ప్రతి వారం ఒక్కొక్క రూ. 10 అనేది పెంచుకుంటూ ఉండాలి. ఇలా మొత్తం
థర్డ్ వీక్ కూడా ప్రతిరోజు ఈ రూ. 70 వేస్తే గన రూ. 490 అనేది అవుతుంది. ఇక ఫోర్త్ వీక్ వచ్చేసి రూ. 80. ఇప్పుడు 70 ఏసాం కదా థర్డ్ వీక్. నెక్స్ట్ ఫోర్త్ వీక్ వచ్చేసి రూ. 80 ఎయ్యాలి. రూ. 10 ఎక్స్ట్రా కలిపి ఎయ్యాలి. అలా మొత్తం వేస్తే 560 అవుతుంది. ఈ ఒక మంత్‌కొచ్చేసి మీరు రూ. 1820 అనేది సేవింగ్స్ ఇస్తారు. ఈ లెక్క ప్రకారం అయితే. లేదు మేము ఇంత ఎఫర్ట్ చేయలేము, రూ. 10 ఏస్తామంటే సరే ఫస్ట్ వీక్ 10, సెకండ్ వీక్ 20, థర్డ్ వీక్ 30, ఫోర్త్ వీక్ 40. ఇంకా ఎక్కువ వీక్స్ వస్తే ఒక రూ. 10 ఎక్స్ట్రా పెంచుకోవాలి అంతే. అలా పెంచుకుంటూ వేస్తే మీకు ఒక అమౌంట్ అనేది వస్తుంది. మీరు ఎంత సేవ్ చేయగలరు, మీ బడ్జెట్ ఎంత అనే దాన్ని బట్టి కూడా మీరు చేసుకోండి. మీరు ఒక్కసారి మొదలు పెట్టారనుకోండి మీకే తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ వీక్ ఇంకా ఎక్కువ వెయ్యాలి, ఎక్కువ సేవ్ చేయాలని అనిపిస్తుంది. ఇలా ఒక నెలకొచ్చేసి మీరు రూ. 1820 సేవ్ చేస్తారు. చూడండి ఒక్క నెలకే మీరు ఇంత అమౌంట్ సేవ్ చేయగలరు. సరే ఇంత కూడా వద్దు. ఈ లెక్క ప్రకారం అయితే ఒక రూ. 1000 అయితే సేవ్ చేయగలరు కదా! నేను ఇందాక చెప్పినట్టు. అలా ఒక రూ. 1000 సేవ్ చేసినా మీకు 1 ఇయర్‌కి ఎంత అవుతుంది? 12,000 అవుతుంది. మీకు ఏదైనా అత్యవసరమైనప్పుడు ఈ అమౌంట్ అనేది యూజ్ అవుతుంది. ఇక 1 మంత్‌కే రూ. 1820 అయితే మీకు 12 మంత్స్‌కి వచ్చేసి రూ. 21,840. ఇక రౌండ్ ఫిగర్ వచ్చేసి 22,000 అయితే అవుతుంది. మీరు ఒక సంవత్సరానికి 22,000 మీరు అంటే మీరు బయటికెళ్ళాల్సిన అవసరం లేదు. అలాగే ఎటువంటి ఇబ్బంది పడకుండా మీరు ఇంట్లోనే ఉంటూ మీకు ఇచ్చిన డబ్బుల నుంచి మీరు సేవింగ్ చేసుకుంటే మీరు ఇంత అమౌంట్ అనేది సేవ్ చేయాలి. అప్పుడు మీరు గోల్డ్ కాయిన్ కొనుక్కోవచ్చు, సిల్వర్ కొనుక్కోవచ్చు. మీకు ఏదైనా బయటికెళ్ళే ట్రిప్స్ ఉంటాయి కదా! వాటికైనా కూడా మీరు ఈజీగా పెట్టుకోవచ్చు. ఇలా ఈజీగా సేవింగ్ చేసుకొని మీకు మీ అవసరాలకు యూజ్ చేసుకోవచ్చు. గోల్డు లేకపోతే సిల్వరు ఇప్పుడు గోల్డ్ రేట్ కూడా చాలా పెరిగిపోతుంది. మీరు గోల్డ్ అయినా కొనొచ్చు. 1 గ్రామ్ అయినా కానీ గోల్డ్ కొనొచ్చు. అలాగే సిల్వర్ కొనొచ్చు. ఎలా అయినా కానీ మీరు సేవింగ్ చేసిన డబ్బులతో మీకు నచ్చినట్టు మీరు యూజ్ చేసుకోవచ్చండి. ఇలా మీరు ప్రతి సంవత్సరం సేవ్ చేసుకుంటే మీకంటూ ఒక అమౌంట్ అనేది ఈజీగా సేవింగ్స్‌లోకి వెళ్ళిపోతుంది. మీరు ఇది ఫిక్స్డ్ డిపాజిట్‌లో ఏసుకోవచ్చు. లేకపోతే ఏదైనా కానీ మీకు నచ్చినట్టు మీ చేతిలో ఒక అమౌంట్ అనేది ఉంటుంది కాబట్టి దీన్ని మీకు నచ్చిన విధంగా మీకు నచ్చినట్టు మీరు సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు 1 మంత్‌కి చెప్పాను కదండీ! రూ. 1820 అని. ఇక నేను ఇట్లా 1 ఇయర్ చేయలేను అనుకుంటారు. అంటే 12 మంత్స్ చేయాలంటే కొంచెం ఇబ్బంది ఉండొచ్చు కొంతమందికి. అంతవరకు వెయిట్ చేయలేని వాళ్ళు కూడా ఉంటారు. అలా కాకుండా మీకు ఇలా ప్రతి నెల ఎంత సేవ్ అవుతుంది అనేది కూడా చెప్తాను. మీరు ఎన్ని నెలలు చేయగలరో అన్ని నెలలు అనేది సేవ్ చేసుకోండి. ఇక ఫస్ట్ మంత్ వచ్చేసి రూ. 1820 అని చెప్పాను కదా! మీరు ఒక మంతే చేసి మీ అవసరాలను తీర్చేసుకోవచ్చు. లేదు మీరు ఒక 3 మంత్స్ సేవ్ చేసుకున్న డబ్బులతో ఏదైనా కొనాలనుకున్నారనుకోండి. ఆ లెక్క ప్రకారమైన మీరు సెకండ్ మంత్ అనుకుంటే గాని అంటే నేను ఇప్పుడు చెప్పిన పద్ధతి ప్రకారం. సెకండ్ మంత్ అయితే గన రూ. 3,640 అయితే సేవ్ అవుతుంది. ఇక థర్డ్ వచ్చేసి రూ. 5,460 అనేది సేవ్ అవుతుందండి. ఇలా ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ అట్లా మొత్తం అనేది నేను చేశాను చూడండి. ఏ నెలకు ఎంత అవుతుంది. మీరు ఇక్కడ 3 మంత్స్ అన్నా చేసుకోండి, 5 మంత్స్ అన్నా సేవ్ చేసుకోండి. అంటే మాకు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి 5 మంత్స్ లేదా 3 మంత్స్ అది మీ ఇష్టం. మీకు ఎంత అమౌంట్ కావాలి, మీకు ఏది అవసరం తీరాలనేది కూడా ఇక్కడ నేను ఏ మంత్‌కి ఎంత వస్తుందనేది కూడా లెక్కేసి చెప్పాను. మీరు ఏదైనా కొనాలనుకోండి, ఒక చిన్న చిన్న వస్తువులు ఉంటాయి కదా! అవి కొనాలనుకుంటే ఇలా సేవ్ చేసుకొనైనా సరే మీరు ఈజీగా కొనొచ్చు. ఇంకో 12 నెలలు అంటే 1 ఇయర్ వరకు మేము అమౌంట్ సేవ్ చేసుకుంటూ ఉండలేము అనుకున్నా కూడా ఇలా మీకు ప్రతి నెలకి ఎంత అవుతుంది మీరు 3 మంత్స్ దాచిపెట్టుకొని ఒక 5,550 అంటే 5,500 అవుతుంది కదా! ఈ అమౌంట్ మీరు ఏదైనా తీసుకోవాలనుకుంటే ఈ 3 నెలలు దాచిపెట్టుకొని మీరు గిఫ్ట్ పరంగా గానీ, మీ హస్బెండ్‌కి గానీ, పిల్లలకి గానీ ఏదైనా తీసుకోవాలన్నా కూడా ఇలా ప్రతి నెల సేవ్ చేసుకోవచ్చండి. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే సేవింగ్ చేయడం మొదలుపెట్టాలి. మొదలుపెడితే మనం ఇంట్లో ఖర్చులను తగ్గిస్తాము. అలాగే మనం సంపాదించకపోయినా మన దగ్గర అంటూ కొద్దిగా అమౌంట్ ఉంటుంది. దాంతో మనకు మన పిల్లలకు, మన హస్బెండ్‌కి గానీ ఏదైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఆ హ్యాపీనెస్ వేరుంటుంది. మనం సంపాదించాలంటే బయటికెళ్ళాల్సిన అవసరం లేదు కదా! ఇంట్లో మనకి ఇచ్చిన ఖర్చులతోనే మనం ఈజీగా సేవ్ చేసుకొని ఇలా అయితే సేవ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇలా అయితే మీకు అర్థమైందనుకుంటున్నాను ఈ ఐడియా. మీకు నచ్చితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. మీరు ఫస్ట్ స్టార్టింగే సేవింగ్ మొదలు పెట్టకుండానే నేను చేయలేను, లేకపోతే ఇన్ని రోజులు వెయిట్ చేయాలా, లేకపోతే ఇంత అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుందని ఆలోచించొద్దు. ఫస్ట్ స్టార్ట్ చేయండి. నేను అదే చెప్పాను కదా! 50, 60 ఈ అమౌంట్ స్టార్ట్ చేయకపోయినా రూ. 10 నుంచైనా స్టార్ట్ చేయండి. అలా అయినా కూడా మీకు రూ. 10 అంటే 20, 30, 40 లేదు ఇట్లా వారం వారం 10 పెంచలేను అన్నా కూడా ఒక నెలకు 300 అవుతుంది. అట్లా ప్రతి నెల ఒక అమౌంట్ అవుతుంది కదా! మీకు చిన్నగా మీరు ఎంత సేవ్ చేస్తారో దాన్ని బట్టి మనకు
అమౌంట్ అనేది వస్తుంది. మీరు ఇలా సేవ్ చేసుకుంటే గనక చాలా బెనిఫిట్‌గా ఉంటుందండి. సంపాదించడం ఈజీ గానీ, సేవింగ్ చేయడం చాలా కష్టమండి. ఎందుకంటే మనకు ఐడియా రావాలి. ఆ ఆలోచనతో ప్రకారం మనము మొదలుపెట్టాలి. ఫస్ట్ మొదలుపెట్టాలి. మొదలుపెడితే ఆటోమేటిక్‌గా సక్సెస్ అనేది వస్తుంది. మీకు వీడియో నచ్చిందా? నచ్చితే గనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ఇక ఆ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కూడా మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ.